పెరిగిన పని ఒత్తిడి, బిజీ జీవనం మూలంగా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేసే సమయం కూడా దొరకడం లేదు. ఉరుకుల పరుకుల జీవితం వల్ల చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేకపోతుంటారు. అంతేకాదు మరికొంతమంది సన్నగా అవడానికి బ్రేక్ఫాస్ట్ మానేయడానికే చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అలా బ్రేక్ఫాస్ట్ మానేయడం అస్సలు మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ తినకపోతే గుండె జబ్బులు వస్తాయా? అవును, ఈ విషయమై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ మధ్య ఓ పరిశోధన జరిగింది. దాదాపు 27,000 మందిని ప్రత్యేకంగా పరిశీలించారు. 16 ఏళ్లుగా వారి ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకున్నారు. ఇందులో 13% మందికి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదంట. వారిలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు కనిపించాయి. మరో భయానక నిజమేంటంటే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ లాంటి మంచి అలవాటు మానేసి మద్యపానము, ధూమపానము లాంటి చెడు అలవాట్లు నేర్చుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం 27% పెరుగుతుందట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సరిగ్గా ఇదే కారణం అని చెప్పడానికి సరైన సాక్ష్యాలు ఇప్పుడే పూర్తి స్థాయిలో పరిశోధకులు కనుగోలేకపోయారు. దీనిపై ఇంకా లోతైన అధ్యయనం జరుగుతోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మధ్యాహ్నం ఆకలి వేస్తుంది. దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా అంత ఆహారం శరీరంలోకి చేరితే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి దెబ్బతిని రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది. అందుకే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి, లేదంటే వచ్చే సమస్యల్లో గుండెపోటు ఒకటి. ఇలాంటి సమస్యలు ఇంకెన్నో వస్తాయి. అందుకే బ్రేక్ఫాస్ట్ మానేయకపోవడమే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నా మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.